శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి నవంబర్ 1 నుంచి నవంబర్ 10 మధ్యలో ఫలితాలను మనం పరిశీలిస్తే సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఆఫీసులో ఒడిదుడుకులు ఉంటాయి. మిథున రాశి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా మిథున రాశి వాళ్ళకి 10 రోజుల్లో కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు ఉంటాయి. అలాగే బుధుడు మాత్రం మిథున రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచి యోగం. అంటే మిథున రాశి విద్యార్థులకి ఈ 10 రోజుల్లో తిరుగులేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మిథున రాశి విద్యార్థులు బ్రహ్మాండంగా రాణించే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. క్లాస్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోట సీట్లు వచ్చే యోగం ఉంది. ఎడ్యుకేషన్ పరంగా నెంబర్ 1 పొజిషన్లో ఉండటానికి మిథున రాశి విద్యార్థులకి ఈ 10 రోజుల్లో బలం ఉంది. అలాగే ఉన్న జాబులో టెన్షన్స్ ఉన్నా కూడా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం బుధుడి బలం వల్ల మిథున రాశి వాళ్ళకి కొత్త జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బిజినెస్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బిజినెస్లో పోటీ తట్టుకొని నిలబడగలుగుతారు. బిజినెస్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి మిథున రాశి వాళ్ళకు బలం ఎక్కువగా ఉంది. అలాగే కుజుడు కూడా 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కుజుడు యోగిస్తున్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఈ 10 రోజుల్లో ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు బలం ఉంది. అలాగే మంచి రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకునే యోగం కూడా ఉంది. గట్టిగా ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టి మంచి లాభాలు పొందే యోగం కూడా మిథున రాశి వాళ్ళకు ఉంది. బ్యాంక్ లోన్లు కావాలంటే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే యోగం కూడా ఉంది. అలాగే సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకుంటారు. సోదరుల వల్ల ప్రాపర్టీస్ పరంగా లాభాలు పొందగలుగుతారు. భూలాభం, గృహలాభం, సొంతింటి కలను సాకారం చేసుకునే యోగం, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి అప్పులు ఉంటే ఖచ్చితంగా అప్పుల నుంచి బయటపడతారు. పెద్ద మొత్తంలో ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడే యోగం బ్రహ్మాండంగా ఉంది. అలాగే శుక్రుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 4వ సంచారం, తర్వాత 8 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. భోగాలకు లోటు లేదు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు. మీ సంతానంలో ఆడపిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మిథున రాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశి వాళ్ళకి ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంతకంటే కావాల్సిందే ఉంది. ధనస్థానంలో గురువు సంచారం చేయటం వల్ల వద్దంటే డబ్బు అన్నట్లుగా డబ్బు అనేది మిథున రాశి వాళ్ళకు వస్తూ ఉంటుంది. అలాగే కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం కూడా మిథున రాశి వాళ్ళకు బలంగా ఉంది. అలాగే పెళ్ళిళ్ళు నిశ్చయం కావాలని ప్రయత్నిస్తే మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వైవాహిక జీవితం పరంగా, ధనపరంగా, కెరీర్ పరంగా గురుబలం అనేది మిథున రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. అయితే మిథున రాశి వాళ్ళకున్న సమస్య ఏంటంటే 10వ ఇంట్లో శని సంచారం ఉంది. దీన్ని కంటక శని దోషం అంటారు. ఎంత బాగున్నా కూడా ఆఫీసులో వర్క్ లోడ్ మాత్రం ఉంటుంది. శని ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ వర్క్ లోడ్ ప్రెషర్ అనేది తగ్గాలంటే, కంటక శని దోషం పోవాలంటే మిథున రాశి వాళ్ళు తప్పకుండా నువ్వులుండలు మీరు పనిచేసే చోట ఆఫీసులో కానీ ఎక్కడైనా ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి. వీలైనప్పుడల్లా నువ్వులుండలు పంచిపెడుతూ ఉంటే కంటక శని దోషం తగ్గుతుంది. వర్క్ ప్రెషర్ నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఒకసారి శనైశ్వరుడికి నవగ్రహాల్లో తైలాభిషేకం చేయించుకోండి. ఈ కంటక శని నుంచి బయటపడటానికి ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా రోజు 21 సార్లు పఠించుకోండి. దశరథ శని స్తోత్రం చాంటింగ్ వినండి. కంటక శని దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే రాహు బలం కూడా మిథున రాశి వాళ్ళకి లేదు. రాహు 9వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి అబ్రాడ్ ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అబ్రాడ్ పరంగా ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి కొన్ని ట్రబుల్స్ ఉంటాయి.
అబ్రాడ్ వెళ్ళాలనుకున్న లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక టెన్షన్స్ వచ్చే అవకాశం మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. ఈ భాగ్యంలో రాహువు వల్ల అబ్రాడ్ పరంగా ఉన్న ఇబ్బందులు, అబ్రాడ్ ప్రయత్నాల్లో ఇబ్బందులు పోవాలంటే గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపించండి. అమ్మవారి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. లేదా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గరైనా నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. భాగ్యంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. భాగ్యంలో రాహు ఏం చేస్తాడంటే మిథున రాశి వాళ్ళకి అదృష్టం అందుకోవటం అనేది ఆలస్యం చేస్తూ ఉంటాడు. అది కూడా తొలగిపోవటానికి, అబ్రాడ్ పరంగా ఇబ్బందులు తొలగిపోవటానికి ఈ నిమ్మకాయ దీపాల పరిహారం అనేది మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా సహకరిస్తుంది. అయితే మిథున రాశి వాళ్ళకి కేతువు మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తృతీయంలో కేతువు యోగించటం వల్ల సోదరుల సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రాపర్టీస్ పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, అలాగే కేతువు బాగున్నాడు. 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. అయితే మిథున రాశి వాళ్ళకి యోగించని గ్రహాలు ఏంటంటే రవి యోగించటం లేదు, భాగ్యంలో రాహువు యోగించటం లేదు, అలాగే మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం 10వ స్థానంలో శని యోగించటం లేదు. కాబట్టి శని, రాహువు, రవి ఈ 3 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో తిరిగి ఉండదు. కాబట్టి శని బలం పెరగటానికి ఓం శం శనైశ్చరాయ నమః మంత్రం చదువుకుంటూ దశరథ శని స్తోత్రం చాంటింగ్ చేయండి, సరిపోతుంది. అలాగే రాహుబలం పెరగటానికి నిమ్మదీపాలు వెలిగించుకోండి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి, రాహుబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే రవి బలం పెరగాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. సూర్యాష్టకం వినండి. ఓం సవిత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. దీనివల్ల రవి బలం కూడా పెరుగుతుంది. ఈ 10 రోజుల్లో మిథున రాశి వాళ్ళకి చాలా వరకు అద్భుత ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు. నవగ్రహాలలో యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించవలసిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలు, చదువుకోవాల్సిన స్తోత్రపారాయణలు, ఇవ్వవలసిన దానాలు, ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాలు మారినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.